హాయ్ బ్రో. ఓజీ ఎలా అనిపిస్తుంది? ఓజీ ఏముంది బ్రో, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కడుపు నిండా అన్నం ఎలా తింటామో ఓజీ కూడా మనకి తమను కూడా అలా ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు. కాబట్టి హైప్తో సంబంధం లేదు. ఆ ఫేస్ చూస్తేనే వెళ్ళిపోవచ్చు లోపలికి. కొంతమంది బాయ్కాట్ ఓజీ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అన్న బాయ్కాట్ ఓజీ అని చెప్పేసి ఒకటి పార్టీ పరంగా చూసుకుంటే బాయ్కాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సినిమా వేరు, రాజకీయం వేరు అన్న. అందరూ చూడండి సినిమాని, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కళాకారులకి క్యాస్ట్తో పని లేదు, కళాకారులకి రాజకీయాలతో పని లేదు, కళాకారుడికి ఎప్పటికైనా కానీ దేంతో పని లేదు. అతను చేయాల్సింది ఓన్లీ యాక్టింగ్. కాబట్టి యాక్టింగ్లా చూడండి, అందరికీ నచ్చుద్ది సినిమా. కాబట్టి బాయ్కాట్ అనేది చేయొద్దండి. ఎందుకంటే మన టాలీవుడ్లో ఉండేది కొంతమంది హీరోలు, ఇప్పుడు వాళ్ళు కూడా పాన్ ఇండియా పాన్ వరల్డ్ కూడా వెళ్ళిపోయారు. ఉన్న కొన్ని సినిమాలు ఏదో నిలదొక్కుంటున్నాం, ఇప్పుడే పైకి వస్తున్నాం. ఇప్పుడు మనల్ని తొక్కవద్దు. భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది టాలీవుడ్, మంచి పేరు వస్తుంది టాలీవుడ్కి. ఇప్పుడే ఎదుగుతుంది. రీసెంట్గా చూసుకుంటే మనకి చిరంజీవి గారు అన్నారు గోవాకి ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే మనకి లేదని చెప్పేసి అన్నారు, చూడలేదని చెప్పేసి. కానీ ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో వెళ్తున్నాం. చూశారు కదా మీరు, ప్రపంచ స్థాయిలో మన పేరు వినపడుతుంది. ఓజీలో అఖిరానందన్ ఉంటే ఎలా ఉంటుంది మాస్? అఖిరానందన్ ఉంటే ఇంకా బట్టలు చింపేసుకుంటారన్నా. ఇప్పుడే ముందే మనోళ్ళు, అప్పుడు బట్టలు కాదు మొత్తం అన్నీ చిందిపోతాయి. ఒంటి మీద ఏముండదు మనోళ్ళు, అంత బట్టలు చింపేసుకుంటే ఆవేశం ఉంది ఒకటికి. కాబట్టి దయచేసి సుజిత్ గారికి చెప్పేది ఏంటనగా, అఖిరానందన్ పెట్టేసి మళ్ళీ మీరు అగ్గి రాజేస్తున్నారు. ఇలాంటివి ఉండొచ్చు అనుకుంటున్నారు, ఏమో చెప్పలేమన్నా.